మీడియా సోదరులందరికీ స్వాగతం. ఈరోజు గత 8వ తారీఖున ఏదైతే హిందూపూర్లో జిల్లా ఆత్మకూరులో జరిగిన ఒక సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉనికిపడేలా చేసింది. అక్కడ కొంతమంది ముస్లిమ్స్ పర్మిషన్స్ లేకుండా మసీద్ కట్టే ప్రయత్నాన్ని పరిశీలించేందుకు గాను ఆ స్థలాన్ని పరిశీలించేందుకు మా భారతీయ జనతా పార్టీ నాయకులు కొందరు వెళ్ళినప్పుడు వారిపై రాళ్ళదాడి చేయడం, వారికి ప్రొటెక్షన్ ఇచ్చేందుకు వచ్చిన పోలీసులపై కూడా రాళ్ళదాడి చేసి మా జిల్లా అధ్యక్షుడి యొక్క వాహనాన్ని, శ్రీకాంత్ రెడ్డి గారి వాహనాన్ని ధ్వంసం చేయడం మీకు అందరికీ తెలిసిన విషయమే. ఆ సంఘటనలో అనేక వేల మంది వచ్చి అల్లరి చేస్తే వారిలో కేవలం 20 మందినే పోలీసులు అరెస్ట్ చేసి ఎవరైతే గాయపడ్డారో బాధితులు ఎవరైతే భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారో వారిని 5గురిని కస్టడీలో తీసుకోవడం జరిగింది. అయితే ఇన్ని వందల మంది వేల మంది దాడి చేస్తే 20 మంది వీళ్ళు దొరికారా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ వారందరినీ ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయమని చెప్పి, అదేవిధంగా అక్రమంగా అరెస్ట్ చేసిన మా నాయకుల్ని విడుదల చేయాలని చెప్పి మేము అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చట్టం లేదు. దానికి సంబంధించిన భవిష్యత్ ప్రణాళిక ఏంటనేది ఈరోజు మా పెద్దలు తెలియజేస్తారు. ఈ ప్రెస్ మీట్లో మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ శ్రీ పిఎన్ మాధవ్ గారు, మా రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు శ్రీ విష్ణుకుమార్ రాజు గారు, అదేవిధంగా మా అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ ప్రకాష్ రెడ్డి గారు, మా ప్రధాన కార్యదర్శి ప్రసాద్ గారు పాల్గొన్నారు. ఇప్పుడు మా ఎమ్మెల్సీ శ్రీ పిఎన్ మాధవ్ గారు మాట్లాడతారు. నిరసన సభ పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతుంది. 11వ తారీఖు 11 గంటలకి 22వ తారీఖు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు పాల్గొంటారు. అయితే కోవిడ్ కారణంగా అందరూ ఎవరి అసెంబ్లీలో వాళ్ళు ఈ యొక్క సమావేశంలో పాల్గొంటారు. బహిరంగ సభ కర్నూలు నుంచి ఉంటుంది. కర్నూలులో వేదిక ఉంటుంది. అక్కడ ముఖ్యులు ఏదైతే కోవిడ్ నిబంధనల ప్రకారం 200 మంది మించి ఉండకూడదు. ఆ విధంగా 200 మందితో అక్కడ సభ జరుగుతుంది. అలాగే 175 నియోజకవర్గాల్లో అదే సమయంలో 11 గంటలకి అన్ని చోట్ల అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క నిరసన సభ జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ సంబంధించిన ఒక ముఖ్య నేత, ఒక జిల్లా అధ్యక్షుడి పైన ముష్కరులు దాడి చేసి ఆయన యొక్క వాహనాన్ని దగ్ధం చేసి రాళ్లు రుప్పి పోలీస్ స్టేషన్లో ఉన్నా కూడా పోలీస్ స్టేషన్పై దాడి చేసి పోలీసులపై దాడి చేసిన సంఘటనని అనేక రకాలుగా మీడియాలో తప్పుడు వార్తలు రావడం కారణంగా భారతీయ జనతా పార్టీ వర్సెస్ ముస్లిమ్స్గా చిత్రీకరించే ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతుంది. అనేక ముస్లిం పెద్దలు కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఒక మసీదు నిర్మాణాన్ని అడ్డుకుంది అనే ఒక తప్పుడు వార్తని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంది. భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. మా నాయకుడు శ్రీకాంత్ రెడ్డి గారు కేవలం పోలీసులు పిలిచిన కారణంగానే డిఎస్పీ, ఎస్ఐ, ఆత్మకూరు సంబంధించిన సిఐ కలిసి ఆ స్థలానికి వెళ్దాం రండి మీరు అని చెప్తే వెళ్ళడం జరిగింది. 1.5 సంవత్సరం క్రితం ఆ యొక్క స్థలంలో ఆ కట్టడం కట్టకూడదు అని చెప్పి అక్కడుండే ఆ కాలనీ వాసులందరూ కలిసి నిరసన తెలియజేస్తే ఎంఆర్ఓ సర్టిఫికెట్ ఇస్తే కట్టకండి అని చెప్పి పోలీసులు వారిస్తే ఆ విధంగా ఆగిపోయిన కట్టడాన్ని తిరిగి కట్టే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో ఆ ప్రయత్నం వెనకాలండే శక్తులు ఏమిటి, వాళ్ళ ఉద్దేశాలు ఏంటి తెలుసుకోండి అని చెప్పి జనవరి 8వ తారీఖు మా జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే పెద్ద ఎత్తున అనేక మంది చేరి అక్కడ ఎందుకు ఆ కట్టడం కడుతున్నారని చెప్పి ప్రశ్నించిన కారణంగా ఒకేసారి మూకుమ్మడి దాడి చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి తన వెహికల్ని పార్క్ చేస్తే కేవలం తన వెహికల్తో పాటు అనేక వెహికల్స్ దగ్ధం చేయడంతో పాటు పోలీసులు దాడి చేసిన సంఘటన ఏదైతుందో ఇది చాలా పెద్ద సంఘటనగా మేము భావిస్తున్నాం. రాష్ట్రంలో శాంతి భద్రత ఏ విధంగా దిగజారే, పోలీస్ స్టేషన్పై దాడి చేసి పోలీసుల్ని కొట్టినా కూడా ఈ ప్రభుత్వం ఏమీ చేయని విధంగా ఎందుకు తయారైంది? గతంలో రాయచోటి సంఘటన తెలుసు మనందరికీ. అక్కడ పోలీస్ స్టేషన్పై ముస్లింలు దాడి చేశారు. ఎవరి ముస్లింలు ఎందుకు దాడి చేశారు? దాని తర్వాత గుంటూరు పోలీస్ స్టేషన్పై దాడి చేశారు. మళ్ళీ మొన్న ఆత్మకూరు పోలీస్ స్టేషన్పై దాడి చేసి రాళ్లు రువ్వారు. రాయచోటి, గుంటూరు సంబంధించి పోలీస్ స్టేషన్ ఘటనలో ఎవరైతే నిందితులుగా పేర్కొని వాళ్ళకి అనేక కేసులు పెట్టి కోర్టులో పెట్టి జైల్లో ఉండి తిరిగి వచ్చారో
బేషరతుగా వాళ్ళపైన కేసులన్నీ కూడా ఈ ప్రభుత్వం ఎందుకు విత్డ్రా చేసుకుందని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఆత్మకూరు సంఘటనలో కూడా ఎవరైతే 60 మంది అరెస్ట్ అవ్వడం జరిగిందో 60 మంది పైన కేసులు ఎత్తేయాలని చెప్పి పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది. ఇవాళ స్వయంగా ఎస్పీ ప్రకటించారు ఎవరు దీని వెనకాల ఉన్నారని చెప్పి. మీరు ఉపేక్షిస్తున్నారని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. దీని కారణంగానే ఘర్షణ వాతావరణం వస్తుంది. కనుక ఈ మొత్తం విషయాన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేయాలి. దాంతోపాటు ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక ఇవ్వడం కోసమే ఈ యొక్క ప్రజా నిరసన సభ రేపు కర్నూలులో మేము పెద్ద ఎత్తున చేయబోతున్నాం. ఆ విధంగా కేవలం పార్టీకి సంబంధించిన వాళ్ళు కాకుండా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాలి, నిజాలు తెలుసుకోవాలని చెప్పి 175 నియోజకవర్గాల్లో కూడా బహిరంగ అంటే స్క్రీన్స్ ముందు కూర్చునేటట్టు 200 మంది తగ్గకుండా ప్రతి నియోజకవర్గంలో చెయ్యాలి అని చెప్పి ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం మేము నిర్వహిస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో ఇవాళ పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు ఆందోళన బాట పట్టారు. ఈ ప్రభుత్వం చేసే అన్ని పనుల్లో కూడా ఇటువంటి ఒక లోపభూయిష్టమైన విధానాలు, ఏదో ఇస్తున్నామని చెప్పడం, ఇచ్చేది మాత్రం తక్కువ అనేది మొదటి నుంచి స్పష్టం. ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పడం, అనేక ఉద్యోగాలు తొలగించడం, డబ్బులు ఇస్తున్నామని చెప్పడం, ఇంకా ఇతరేతరగా వడ్డన వేయటం ప్రజలపైన. ఈ విధంగా ఒక చేత్తో ఇస్తూ 2 చేతులతో లాక్కునే పద్ధతి ఈ ప్రభుత్వం మొదటి నుంచి అవలంబిస్తుంది. మొన్న ప్రకటించిన పిఆర్సీ కూడా దానికి తాజా ఉదాహరణ. ఇవాళ ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగస్తులందరినీ దగా మోసం చేసిందని మేము చెప్తున్నాం. కేవలం వాళ్ళే కాదు, టీచర్లతో సహా ఎవరైతే గ్రామ సచివాలయంలో పనిచేసిన ఉద్యోగస్తులందరినీ కూడా నిలువున మోసం చేసింది ఈ ప్రభుత్వం. ఏదైతే మాట మాట్లాడిందో, ఏదైతే ఇస్తామని చెప్పి తేని మాటల ద్వారా ఐఆర్ 27 ఫిట్మెంట్ 23% ఇస్తున్నామని చెప్పి హెచ్ఆర్ఏ సంబంధించింది తగ్గించడం, దాంతోపాటు వాళ్ళకి న్యాయంగా మొదటి నుంచి రావాల్సిన డిఏ అంతా కల్పించి జీతం పెరిగింది అని చెప్పి వాళ్ళ యొక్క పత్రికల్లో పెద్ద ఎత్తున శీర్షికలు రాసి చివరికి వాళ్ళ చేతికి అందేది గతం కన్నా తక్కువ అని తెలిసిన తర్వాత మొత్తం ఉద్యోగస్తులందరూ మేము మోసపోయాం. సో ఆ విధంగా తీవ్రంగా మోసపోయి ఈ విధంగా ప్రభుత్వం ఎందుకు చేసిందంటే, ముఖ్యంగా ఈ ప్రభుత్వం మమ్మల్ని ఎవరు ఏమి అనరు, ఎవరైనా అంటే వాళ్ళని మేము కబడ్డారంటాం. ఒక భయభ్రాంతుల వాతావరణం రాష్ట్రంలో కలిగించిన కారణంగా నిన్నటి వరకు పిఆర్సీ అమలు కాలేదన్నంత వరకు ఏ ఉద్యోగ సంఘాలు కానీ టీచర్ సంఘాలు కానీ పెద్ద ఎత్తున మాట్లాడలేని ఒక పరిస్థితి, ఒక రకమైన భయం ఈ రాష్ట్రంలో కలిగించిన కారణంగా జరిగింది. ఇవాళ నేను ఉద్యోగ సంఘాలను అభినందిస్తున్నాను, టీచర్ సంఘాలను అభినందిస్తాను. ఫ్యాక్టో జాక్టో వీళ్ళందరూ కూడా లేచి నిలబడి ప్రభుత్వం వ్యతిరేకంగా గళం విప్పారు. నిరసన గళం విప్పడం దానికి పూర్తిగా భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తుంది. మేము వాళ్ళ యొక్క సమ్మెకి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నాం. వాళ్ళ న్యాయమైన కోరికని ప్రభుత్వం వెంటనే తీర్చాలని చెప్పి, లేకపోతే పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేకంగా వీళ్ళు అడుగులు వేస్తే రాష్ట్రానికే ప్రమాదం. రాష్ట్రం అనేక కష్టాల్లో ఉంది, ఆర్థికంగా వెనుకబాటు చెందుతుంది. ఇటువంటి సమయంలో ఉద్యోగస్తుల పైన ఈ విధంగా మీరు వ్యవహరించిన తీరేదైతుందో అత్యంత దారుణం. ఉద్యోగస్తులు అంటే బానిసలు కాదని చెప్పి ప్రభుత్వం గుర్తించాలి. వాళ్ళ పట్ల ప్రభుత్వం గౌరవప్రదంగా వ్యవహరించాలి. ఆ విధంగా వ్యవహరించలేదని స్పష్టంగా తెలుస్తుంది. కనుక రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ కూడా తీవ్రంగా హెచ్చరిస్తుంది. ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగుల పట్ల, టీచర్స్ పట్ల మీరు వ్యవహరించిన తీరు కారణంగా రాష్ట్రం ఇంకా వెనక్కి వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది. కనుక వెంటనే వాళ్ళకి న్యాయబద్ధంగా ఉండే ఫిట్మెంట్ 27% మించి ఇవ్వాలని చెప్పి, అలాగే హెచ్ఆర్ఏ సంబంధించి తగ్గించింది అంతే విధంగా కొనసాగించాలి. వాళ్ళకి న్యాయంగా రావాల్సిన డిఏలన్నీ ఒకేసారి ఇవ్వాలి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని గట్టి కోరుతున్నాం. 2 సంవత్సరాలు పెంచారు కాబట్టి ఏదో గొప్ప చేశామని చెప్పి చెప్తున్నారు. ఆ 2 సంవత్సరాలు ఎందుకు పెంచారని అందరికీ తెలుసు. కనుక ప్రభుత్వం యొక్క విధానాలు, ఉద్దేశాలు వెనక ఉండే దురుద్దేశాలు గమనించాలి. ప్రభుత్వం మొదటి నుంచి, వైసీపీ ప్రభుత్వం మొదటి నుంచి చేస్తుంది. దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. వెంటనే అమలు చేయాలి. పిఆర్సీ ఇన్ స్పిరిట్ దాన్ని అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పిఎఫ్ఐ వీళ్ళిద్దరూ దీని వెనకాల ఉన్నారు. వాళ్ళు 2 సమావేశాలు పెట్టుకున్నారు. ఆ 2 సమావేశాల్లో శిక్షణ ఇచ్చారు. ఆ శిక్షణ ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ కలిసి అక్కడ ఆ నిర్మాణానికి ప్రోత్సహించే విధంగా చేయటం కారణంగా ఒక మత ఘర్షణని అక్కడ పెంపొందించే ప్రయత్నం చేశారని స్వయంగా ఎస్పీ చెప్పిన తర్వాత వాళ్ళని ఎందుకు ఉపేక్షిస్తున్నారని చెప్పి మేము అడుగుతున్నాం. ఇవాళ ఎస్డిపిఐ అనే పార్టీ కేరళలో ఉంది. రాష్ట్రంలో అనేక చోట్ల ఈ పార్టీ విస్తరించడానికి ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా రాయలసీమలో అనేక గ్రామీణ ప్రాంతంలో మత ఘర్షణ చేసే ప్రయత్నం చేస్తుంది. ఒక నేషనల్ రిపోర్ట్ ప్రకారం దేశవ్యాప్తంగా మత ఘర్షణలు ఎన్ని జరిగాయి,
దాంట్లో ఈసారి ఎక్కడ జరిగాయని చేస్తే గమనిస్తే గత 3 సంవత్సరాలు బట్టి వ్యూహాత్మకంగా గ్రామీణ ప్రాంతంలో మత ఘర్షణ జరిగే విధంగా ప్రయత్నం జరుగుతుంది. కనుకనే మనకి సిటీస్లో ఎక్కడ కూడా మత ఘర్షణ జరుగుతుంది కనిపించలేదు. ఒక్క ఢిల్లీ రైట్స్ తప్ప మిగతా ఎక్కడ కూడా జరగలేదు. అన్నీ గ్రామీణ ప్రాంతంలో జరుగుతాయి. 1,00,000 లోపు జనాభా ఉండే ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ మత ఘర్షణకి ఏది ఆయుపట్టుగా ఉంటుందని ఆ యొక్క అంశాన్ని తీసుకొని పెద్ద ఎత్తున మత ఘర్షణ ద్వారా మనం ఆ పార్టీ బలోపేతం చేయాలని ఎస్డిపిఐ వాళ్ళ యొక్క ఉద్దేశం. ఆ యొక్క వ్యూహరచన కూడా ఆ విధంగా ఉంటుంది. ఆ విధంగా అక్కడ ఏవైతే ముస్లింని వాళ్ళందరినీ కూడా ఏకీకృతం చేయొచ్చు అనే ఒక ఆలోచనతో ఎస్డిపిఐ పెరుగుతుంది. దీని వ్యతిరేకంగా అనేక ముస్లిం పార్టీ, ముస్లిం లీగ్ ఆఫ్ ఇండియా కూడా, ఆల్ ఇండియా ముస్లిం లీగ్ కూడా వ్యతిరేకించి, ఎంఐఎం కూడా ఇటువంటి పద్ధతిని వ్యతిరేకించింది. ఆ విధంగా దేశవ్యాప్తంగా అనేక ముస్లిం యొక్క పార్టీలు ఎస్డిపిఐ యొక్క ఏదైతే వ్యూహరచనతో దాన్ని వ్యతిరేకిస్తున్నాయి. కానీ ఎస్డిపిఐ ఆంధ్రప్రదేశ్లో బలాన్ని చేకూర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా వైసీపీ వంత పాడుతుందని వాదన. ఎందుకంటే ఎస్డిపిఐ సంబంధించిన వాళ్ళ యొక్క అధ్యక్షుడు మొహమ్మద్ అతావుల్లా ఖాన్ స్వయంగా హోమ్ మినిస్టర్ కలవడానికి హోమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ ఇవ్వడం, వాళ్ళు మాట్లాడటం, అవును సానుకూలంగా చూస్తాం, మీరు మీ మసీదుపై వాళ్ళు దాడి చేశారు కాబట్టి మీరు ప్రతీకారం తీసుకున్నారనే విధంగా ఒక మాట మాట్లాడటం ఏదైతుందో ఇది అత్యంత దారుణమైన విషయం. ఇవాళ ఎస్డిపిఐ నిషేధిత సంస్థ కాదా, అనేక రకాలుగా పిఎఫ్ఐ వాళ్ళ యొక్క ఇంకొక ఆర్గనైజేషన్ ఏదైతుందో అది నిషేధిత సంస్థ కాదా, అనేక రకాల ఉగ్రవాద కార్యకలాపాల్లో వాళ్ళకి హస్తం ఉందా లేదా, వాళ్ళు ఎటువంటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు, ఇవన్నీ కూడా పూర్తి డేటా ఉంది. కనుక ప్రభుత్వానికి ఇంకొకసారి హెచ్చరిస్తున్నాం, చాలా అప్రమత్తంగా ఉండండి, వీటిపైన ఉదాసీనంగా వ్యవహరించద్దు అని ఏదైతే ఉద్దేశం ఉందో ఈ ఉద్దేశాన్ని తెలియజేయడం కోసం ఇది ఒక హిందూ ముస్లిం తగాదాగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుంది. మేము ఇది దేశ విద్రోహ శక్తులు అలాగే ఈ దేశంలోని ఇతర శక్తులపై జరుగుతున్న దాడిగా మేము భావిస్తాం. రేపు కర్నూలులో జరగబోయే ప్రజా నిరసన సభ కూడా దీనికి ప్రతీకగా ఉంటుంది. ఏ విధంగా ఎస్డిపిఐ అనేక చోట్ల అనేక కార్యక్రమాలు చేస్తుంది, ఈ కార్యక్రమం కూడా దాంట్లో భాగమే అని కేవలం భారతీయ జనతా పార్టీ స్వయంగా ఎస్పీ చెప్పారు. చెప్పిన తర్వాత ప్రభుత్వం దానిపైన ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని పెంచకుండా ప్రయత్నం చేస్తుంది. భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. మా పార్టీకి సంబంధించిన అతి కీలక నేతని 307 కింద ఏ విధంగా అరెస్ట్ చేస్తారు? మా ప్రశ్న, ఎందుకు అరెస్ట్ చేస్తారు? కేవలం పోలీసు పిలిస్తే తప్ప అక్కడ రాలేదు. పోలీసులు పిలిచినప్పుడు వచ్చిన వ్యక్తి పైన ఎందుకు ఆ విధంగా కేసు పెట్టారు? ఆయన వెహికల్ ని ఆయన పైన దాడి ప్లస్ పోలీస్ స్టేషన్ మీద దాడి చేసిన వాళ్ళు ఎందుకు ఉపేక్షిస్తున్నారు? దీంతో పాటు సోషల్ మీడియాలో ఈ సంఘటన వివరించే ప్రయత్నం చేస్తున్న ప్రతి హిందువు పైన కేసులు పెడుతున్నారు. దానిపైన స్వయంగా అనేక మంది ముస్లింలు మాట్లాడుతున్నా వాళ్ళపైన కేసులు పెట్టలేదు. భారతీయ జనతా పార్టీ కోశాధికారి పురోహితని మా జిల్లా కోశాధికారి పైన కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సంఘటనలో ప్రత్యక్షంగా ఎవరైతే అడ్డుకోవడానికి పోలీసులతో పాటు వెళ్లిన మా 3 నాయకుల్ని కూడా అరెస్ట్ చేసి ఇప్పటికి కూడా జైల్లో ఉన్నారు. ప్రభుత్వం అనేక రకాలుగా ప్రజల్ని వంచే ప్రయత్నం చేస్తుంది. ఆ గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన ఓటీఎస్ స్కీమ్ తీసుకురావడం జరిగింది. నగరం ప్లస్ గ్రామీణ అందరికీ 1 టైం సెటిల్మెంట్ అని చెప్పి ఒక స్కీమ్ తీసుకొచ్చింది. దాని వ్యతిరేకంగా ప్రజల్లో కూడా ఆందోళన, పెద్ద ఎత్తున వేల కోట్లు సంపాదించే ప్రయత్నం చేస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ వనరులు పెంచడానికి వక్ర మార్గాలను ఆలోచన చేస్తుంది, సక్రమ మార్గాల్లో ఆలోచన చేయటం లేదు. అనేక రకాల ఉపాధి అవకాశాలు కల్పించడానికి పరిశ్రమలు తీసుకురావడంలో ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయటం లేదని స్పష్టం. తాజాగా ఓటీసీ స్కీమ్ తీసుకురావాలని చెప్పి నాలా చట్టం ఏదైతుందో గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేయాలని చెప్పి గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ భూములపైన కట్టుకున్న కట్టడాలపైన పెద్ద ఎత్తున సర్వే చేయడం జరిగింది. వాటన్నిటికీ కూడా ఇవాళ నాలా ట్యాక్స్ 5%, పెనాల్టీ 5%, 10% కలెక్ట్ చేయాలని చెప్పి ఒక ఉద్దేశం ప్రభుత్వం బయటపెట్టడం అనేది దుర్మార్గ చర్యగా మేము భావిస్తున్నాం. ఈరోజు పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో అనేక చోట్ల అనేక వేల బట్టి ఆ విధంగా ఇల్లు కట్టుకుంటారు. పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ చేయడం కోసం కానీ పెద్ద ఎత్తున పరిశ్రమలు కట్టడానికి కన్వర్షన్ కలెక్ట్ చేస్తారు. కానీ వాళ్ళ చిన్న కట్టడాలపైన చిన్న నిర్మాణాలపైన మీరు ఈ విధంగా నాలా ట్యాక్స్ కలెక్ట్ చేయాలి, గతంలో కట్టిన వాటిపైన కూడా కలెక్ట్ చేయాలి అని జీవో పాస్ చేయడం ఏదైతుందో ఇది పెద్ద ఎత్తున మోసంగా మేము భావిస్తున్నాం. ప్రజల్ని దగా చేయడంగా భావిస్తున్నాం. వాళ్ళపైన అందరికీ కూడా నోటీస్ పంపించడానికి కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఏ విధంగా ఓటీసీని ఇంకొక రూపంలో తీసుకొచ్చి ఇవాళ ప్రజలపైన, ముఖ్యంగా ఆంధ్ర ప్రజలపైన పెను భారంగా మారబోతుంది. రాష్ట్రానికి ఆదాయం తీసుకురావచ్చని ఆలోచన చేస్తున్నారేమో.
పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత వస్తుందని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. కనుక ఏదైతే కొత్త రూపంలో తీసుకురాబోయే ఒక ఓటీసీని వెంటనే ఈ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతున్నాం. లేకపోతే ఇప్పటికే ఓటీఎస్ కారణంగా ప్రజల్లో అనేక రకాలుగా కోపాగ్రస్తులు అయ్యారు. తప్పనిసరిగా దీని కారణంగా ఇంకా పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత వస్తుంది. ఒకసారి గమనించండి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మీకు కోరుతున్నాం. అలాగే 2వ తారీఖు విశాఖపట్నం ఐఎన్ఎస్ రణ్వీర్లో ఒక దుర్ఘటన జరిగింది. 3 నేవల్ ఆఫీసర్స్ కృష్ణ కుమార్, సుధీర్ కుమార్, ఏకే సింగ్ వాళ్ళు దుర్మరణం చెందడం జరిగింది. వాళ్ళకి భారతీయ జనతా పార్టీ తరఫున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ వాళ్ళకి ఆత్మ సద్గతులు ప్రార్థించాలని, ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా నేవల్ అధికారులు కూడా చూసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. గతంలో ఒక 7-8 సంవత్సరాల క్రితం సంఘటనలు జరిగాయి. మళ్ళీ మన ప్రాంతంలో ఐఎన్ఎస్ రణ్వీర్లో ఈ సంఘటన జరగడం చాలా ఇబ్బంది కలిగించే విషయం. ఆ విధంగా వాళ్ళకి సంతాపం తెలియజేస్తుంది. జీతం పెరుగుతుంది కానీ జీతం తగ్గడం అనేది వాళ్ళ ఇంటిలో ఉన్న వ్యక్తుల దగ్గర కూడా చులకన అయిపోయిన పరిస్థితి ఉంది. ఎవరైనా జీతము అన్ని రేట్లు పెరిగిపోయినాయి. నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి, పెట్రోల్ ధర దగ్గర నుంచి అన్నీ కూడా రేట్లు పెంచి ఉద్యోగస్తుల జీతం మాత్రం తగ్గిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. గొప్ప పరిపాలన. రోడ్లు కూడా ఈ మధ్య రిపేర్లు కూడా చేయటం లేదు. తర్వాత ఇంకొకటి, విశాఖపట్నానికి సంబంధించింది కనీసం ఆ టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉత్తరాయణంలో ఓపెన్ చేస్తామని చెప్పారు. అది కూడా వచ్చింది. ఇప్పుడైనా ఒక డేట్ ఫిక్స్ చేయండి దయచేసి. ఒక ఈ నెలలోనో లేకపోతే నెక్స్ట్ మంత్లోనో ఏదైనా మంచి ముహూర్తం ఫిక్స్ చేసి ముందే చెబితే ప్రజలకి, ఇక్కడ ఉన్న విశాఖ వాసులకి కూడా పలానా తారీఖున అది ఓపెన్ చేస్తారు అనే ఉద్దేశము ఏర్పడుతుంది. మీకు 2-3 గంటలు కూడా సమయం మీకు దొరకడం లేదు. స్వామివారి టెంపుల్ని ఇనాగ్రేట్ చేయడానికి 2-3 గంటలు కూడా, మీరు రావటం 1 గంట, ఇక్కడ 1 గంట, మళ్ళీ వెళ్ళిపోవటం 1 గంట, 3 గంటలు కూడా సమయము వెచ్చించలేనటువంటి దేవుడు టెంపుల్ని ఇనాగ్రేట్ చేయడానికి వెచ్చించలేనటువంటి వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. జోహార్లు జగన్మోహన్ రెడ్డి గారు, మీకు చాలా గ్రేట్. మీ అంత గొప్ప వ్యక్తిని ఈ జన్మలో కాదు కదా, వచ్చే జన్మలో మళ్ళీ మేము మనిషి పుడితే ఆ జన్మలో కూడా చూడలేము. మీరు మా ముఖ్యమంత్రిగా ఉన్నందుకు మాకు ఎంతో చాలా గర్వకారణంగా ఉంది. మీలాంటి దిగ్గుమాలిన ముఖ్యమంత్రి మాకు ఉన్నందుకు. కాబట్టి ఇప్పుడైనా కొంచెం మార్చుకోండి సార్, దయచేసి. కొంచెము మీకు జ్ఞానం వచ్చేటట్టు ఈ భగవంతుడిని ప్రార్థిస్తున్నాము. తప్పనిసరిగా ప్రజలకి మేలు చేసే పనులు చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాము. అట్లాగే విశాఖపట్నం వచ్చినప్పుడు ఇంకా పెండింగ్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. ఆ పెండింగ్ ప్రాజెక్ట్స్ని కూడా ఇనాగ్రేట్ చేయవలసిన అవసరం ఉంది. తప్పనిసరిగా ఈ కరోనా కష్టకాలంలో మీరు ఏదైతే ఇంకా టెస్టులు ఎక్కువ చేయవలసిన అవసరం ఉంది. విశాఖపట్నము హైయెస్ట్లో ఉంది. ఇప్పుడు రాష్ట్రంలోనే కంటే అత్యధికంగా ఉన్న కేసులు విశాఖపట్నంలో ఉన్నాయి. ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా మాట్లాడితే ఇది లైట్ వేరియంటే పెద్దగా ఇబ్బంది లేదు అని అంటున్నారు. కానీ ప్రజలు కూడా చాలా జాగ్రత్త వహించవలసి. అందరికీ నమస్కారం. ముందుగా ఉద్యోగస్తులకి, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించే ఉద్యోగస్తుల పైన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన ప్రేమ ఎటువంటిదో అనేది తేట తెల్లమైంది. ఉద్యోగస్తుల్ని ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వలో సలహాలు ఇచ్చేవారు. పూర్తిగా ఉద్యోగస్తుల్ని మోసం చేశారు అని చెప్పడానికి ఏమాత్రము సందేహం లేదు. ఉద్యోగస్తులకి పూర్తి మద్దతు భారతీయ జనతా పార్టీ ఇస్తుంది. కనీసము పండగ కన్నా మంచి మాట చెబుతారు అని పాపము
చాలామంది ఉద్యోగస్తులు వెయిట్ చేశారు. కానీ ఈ సంవత్సరము పండగ తర్వాత ఉద్యోగస్తుల్ని పూర్తిగా ముంచేసిన ప్రభుత్వము ఈ దేశంలో ఏదన్నా ఉంది అంటే కేవలము ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. అసలు ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదా అని అన్నా. ప్రతి దానికి మోసమే, ప్రతిదీ దగ, అన్నిటికి ప్రజలకి ఇబ్బంది పడే పరిస్థితులే తీసుకుని వస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కళ్ళు తెరవడం లేదో అర్థం కావడం లేదు. ప్రతి ఒళ్ళకి తెలుసు. ఆఖరికి గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఎక్కడైనా ఇల్లు కట్టుకుంటే దానిపైన కూడా నాలా ట్యాక్స్. ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్ర ప్రభుత్వము కూడా ఇంత రాక్షస పూర్విత పాలన ఎప్పుడు జరగలేదు అని చెప్పి పెద్దలు కూడా చెప్తున్నారు. మరి ఒకవేళ మీకు అంత ఇష్టం లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల పైన మీరు దయచేసి మీ పోస్ట్కి రిజైన్ చేసి ఇంకెక్కడన్నా వేరే ఇతర రాష్ట్రానికి వెళ్ళి మీరు పరిపాలించుకోండి. ఇది రాక్షస పాలన కంటే దారుణంగా ఉంది. కానీ ఎవరు పైకి మాట్లాడే పరిస్థితి లేదు. ఉద్యోగస్తులు చాలామంది మాట్లాడారు నాతోటి కూడా. ఎందుకంటే మేము ఇదివరకు సమైక్యాంధ్ర ఉద్యమంలో వారితో పాటు కలిసి పనిచేశాము. మాట్లాడితే భయంతో పైకి మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ మేము కంగ్రాచులేట్ చేస్తున్నాము. ఈ రాక్షస ప్రభుత్వాన్ని ఎదిరించడానికి మీరు చేసే ప్రయత్నానికి మీకు జోహార్లని చెప్తున్నాము. అట్లాగే మీకు పూర్తి మద్దతు కూడా ఇస్తాము. ఇంకా పెద్ద ఎత్తున తీసుకుని వెళ్ళవలసిన ఉద్యమం తీసుకుని వెళ్ళవలసిన అవసరం వస్తే భారతీయ జనతా పార్టీ మీకు తోడుగా ఉంటుంది అని చెప్పి మరి ఒకసారి తెలియజేసుకుంటున్నాం.